నమస్తే, అంతరార్థానికి స్వాగతం. బడ్జెట్ రానున్నది. బడ్జెట్లో ఎవరికి ఏమి రానున్నాయనేటువంటిది ఆతృతగా అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. అన్ని వర్గాలు అంటూనే ప్రధానంగా పేదలు, ధనికులు ఈ దేశంలో ఉన్నారు కదా. ఏ వర్గాలకు ఎంత వస్తున్నాయని తెలుసుకునే ముందు ఈ వీడియోలో మనము ఈ ధనికులు వారి బడ్జెట్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పేదలకు సంబంధించినటువంటి విషయం మరో వీడియోలో తెలుసుకుందాం. భారతదేశం పురోగమిస్తుంది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4వ స్థానంలోకి వచ్చి జపాన్ 5వ స్థానానికి నెట్టివేసింది అన్నటువంటి విషయం మనం విన్నాం. స్థూల జాతీయోత్పత్తి కూడా ప్రపంచంలో ఎక్కడ లేనంత విధంగా ముందుకు పోతున్న సంగతి పదే పదే చెప్తున్నారు ప్రభుత్వ వర్గాల వారు. దేశం ఉన్నతి, అభివృద్ధి, ఆర్థిక వృద్ధి జరుగుతోంది, ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరి అభివృద్ధి జరుగుతోంది, ఎవరి వృద్ధి జరుగుతోంది? బిలియనేర్ల సంగతి. బిలియనేర్ అంటే ఎవరు? మన దేశంలో కుబేరులు అన్నప్పుడు బిలియనేరు, డాలర్ బిలియనేరు. డాలర్ బిలియనేర్ అంటే 100 కోట్ల డాలర్లు ఉన్న ఆసాములు. 100 కోట్ల ఆస్తులు డాలర్ల రూపేణా అంటే మనము ఇప్పుడు 91 రూపాయలకు $1 దొరికితే దాన్ని మనము రూపాయల రూపేణా చెబితే 9100 కోట్లు కనీసం ఆదాయం ఉన్నటువంటి వారు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? కనీసం $1 బిలియన్. మరోసారి చెప్తున్నా, ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 2025లో 205 బిలియనేర్స్ ఉన్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ కుబేరులున్న దేశాల జాబితా కనుక రాస్తే తొలుత యుఎస్ఏ రాయాల్సి ఉంటుంది. అమెరికాలో 902, దాని తర్వాత 2వ స్థానంలో చైనా ఉంది, అక్కడ 516. భారతదేశంలో 205, 3వ స్థానం. మొత్తం వృద్ధిలో జీడిపి దృష్ట్యా చూస్తే 4వ స్థానంలో ఉన్న భారతదేశం బిలియనీర్ల విషయంలో వస్తే 3వ స్థానానికి వచ్చింది. మరి దీనికి ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? వీరి నికర ఆస్తులు, నెట్వర్త్ ఈ 205 2025లో ఎంత ఉంది అనే లెక్కలు కడితే $941 బిలియన్ నుండి $1.1 ట్రిలియన్. మళ్ళీ ఈ బిలియన్లు, ట్రిలియన్లు, డాలర్లు అని చెప్పేదానికన్నా మన రూపాయల్లో చెప్పాలంటే 85,63,000 కోట్ల రూపాయల నుండి 100 లక్షలు అంటే కోటి, 100 లక్షల కోట్లు, 100.10 కోటి కోట్ల రూపాయల ఆస్తి ఎందరి దగ్గర ఉంది? భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు కదా. దాంట్లో 205 లెక్కేయండి. మనం ఎంత శాతం అని తీస్తే ఎక్కడ తేల్తామో మనకు తెలియదు. వారి దగ్గర పేరుకుపోయిన ఆస్తి, నికర ఆస్తి అంటే వారి అప్పులు ఆస్తులను బేరీజ్ వేసి నికరంగా ఆస్తి లెక్క తీస్తే ఉన్నది 100.10 లక్షల కోట్ల రూపాయలు. ఇది మరి ఇది ఎంత అవుతుంది? మనం స్థూల జాతీయోత్పత్తి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు స్థూల జాతీయోత్పత్తిలో వీరి వాటా 28%. మనము బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. బడ్జెట్లో వీరికి ఎంత ఇస్తారని. మన బడ్జెట్, భారతదేశ బడ్జెట్ను చూస్తే ఆ బడ్జెట్ కంటే 2 ఎక్కువగా ఎవరి ఆస్తి? బిలియనేర్స్. ఎంతమంది? మరోసారి 205. మన భారతదేశం సంస్కరణలు ప్రారంభించిన తర్వాత వృద్ధి చెందుతూ ఉంది. 1990కి పూర్వము మన దగ్గర ఎంతమంది బిలియనేర్స్ ఉన్నారు? 0. సంస్కరణలు ప్రారంభించిన తర్వాతనే 1 బిలియనేరు 1991. ఈ సంఖ్య 1994 దాకా అట్లాగే నడిచి 1995లో 2 బిలియనేర్లు. ఇప్పుడు 2025 నాటికి 205. ఫోర్బ్స్ లెక్క ప్రకారం 300 పైచిలుకు ఇతర సంస్థల లెక్కల ప్రకారం. అంటే
ఆర్థిక సంస్కరణలు విస్తరించాలి, లోతుగా తీసుకొని పోవాలి అని మనవారు చెప్తున్న నేపథ్యంలో బిలియనీర్ల సంఖ్య పెరిగింది. ఇక్కడ ఇంకొకటి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. కోవిడ్ సమయంలో ఏమైంది? మన ఆరోగ్య వ్యవస్థ ఎట్లా ఉంది? హెల్త్ కేర్ సెక్టరు అస్తవ్యస్తంగా ఉంది. మనం అందరం బాధపడ్డాము. దేశ ఆర్థిక స్థితిగతులు ఇట్లా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్తే చెర్వణం బాగా దిగజారిన పరిస్థితి మహమ్మారి చేసింది. కానీ మహమ్మారి కాలంలో పి సాయినాథ్ కొన్ని గణాంకాలు తీసి ప్రత్యేకంగా చూపించారు. మహమ్మారి కాలంలో ఆ 24 నెలల్లో 68 కొత్త బిలియనీర్లు జోడయ్యారు. వారానికి 1 బిలియనీరు. కోవిడ్ సమయంలో మన ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ, మన ఆరోగ్య వ్యవస్థ ఎంత దుర్భరంగా ఉంది అనేక సార్లు చెప్పుకున్నాం. ఆ సమయంలో బిలియనీర్ల సంఖ్య వారానికి 1. బిలియనీర్లు అంటే అనుకున్నాం కదా 9,100 కోట్ల అంతే ఉన్నవారు కాదు, అది దాటిన వారి సంఖ్య పెరిగింది అని సాయినాథ్ గణాంకాలను చూపిస్తూ తెలియజేశారు. మరి అందున హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించిన వారు, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ వగైరా గణనీయమైన సంఖ్యలో వారి ఆస్తులు పెరిగి కొత్త బిలియనీర్లు ఆ రంగాల నుండి పుట్టుకొని వచ్చారు. ఎప్పుడు? కోవిడ్ సమయంలో. ఇది మన దేశంలో ధనికులకు సంబంధించిన కొన్ని గణాంకాలు మాత్రమే. మనం ఎప్పుడు దేశ ప్రజల్లో 1% ఎట్లా ఉన్నారు, 10% ఎట్లా ఉన్నారు వగైరా మనం మాట్లాడుతూ ఉంటాం. 10% కాదు, 10 అతి పెద్ద ధనికుల ఆస్తి $420 బిలియన్, 38,22,000 కోట్లు రూపాయలు. ఎవరివి? 10 అతిపెద్ద ధనవంతులు ఈ దేశంలో ఉన్న వారి ఆస్తి ఇంత పెరిగింది. తర్వాత మనము ఇంకా శాతం, 1% అంటే 140 కోట్లలో 1% అంటే మీరు లెక్కేయండి, 1 కోటి పై బడి ఉంటారు వాళ్ళు. 1% ప్రజల దగ్గర అంటే టాప్ పైన ఉన్న 1% ప్రజల దగ్గర దేశ సంపదలో 40% కేంద్రీకృతమై ఉన్నది. ఇక 10% టాప్ 10, మన బాటమ్ 10, తర్వాత బీదలు, దారిద్ర్య రేఖ దిగువవారు మరో వీడియోలో దీని తర్వాత తెలుసుకుందాం. నేను పై వారి గురించి చెప్పడానికి ఈ వీడియో. టాప్ 10 10% వారి దగ్గర పోగైనటువంటి జాతీయ ఆదాయం 58%. మరి మిగతా 90% ప్రజలు ఎంత పంచుకోవాలి? 100 - 58 42% ఏమో 90% ప్రజలు పంచుకోవాలి. ఇవి ఆర్థిక అసమానతల రూపాలు. ఎవరు ఎన్ని చెప్పి దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది అని చెప్పినా, అసమానతలు లేవు అని చెప్పినా ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నవి. మన సంఖ్యాపరంగా ఒక 60,000 మంది ధనికుల ఆస్తి ఎంత ఉంది అని చూస్తే 50% ప్రజలు అంటే సగం, 140, 50 అంటే 70 కోట్ల ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా కలిపి 3తో హెచ్చవేస్తే 3 దానికి సమానంగా కేవలం 60,000 వ్యక్తుల దగ్గర పోగుపడి ఉంది. ఇక మనం బడ్జెట్, కేటాయింపులు, పన్నులు వేయాలి, ఇవన్నీ మాట్లాడుతున్నాం. నేను ఎవరి మీద పన్ను వేయాలి అని దీంట్లో చెప్పడానికి కాదు ఈ వీడియో. ఈ ఆర్థిక స్థితిలో ధనికులు వారి ఆస్తులు ఎట్లా ఉన్నాయనే స్థూల గణాంకాలే చెప్తున్నా. అయితే వీరి దగ్గర పోగుబడ్డ ఆస్తి మనం అనుకున్నామే 205. మొత్తం ఈ 60,000 కానీ ఇంకొకటి కానీ 1% కానీ ఆ ధనికుల సంగతి తీసుకోకుండా వారి దగ్గర పోగుపడ్డ ఆస్తి 100 లక్షల కోట్లు పైచిలకు. 1% ఎంత అవుతుంది? 1,00,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎవరిపైన పన్నులు వేయాలి, ఎక్కడి నుంచి పన్నులు సేకరించాలి, ఏ దిశగా ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించాలి అనేది ఆలోచించాలి.
ఎట్లా ఆలోచించనున్నదో బడ్జెట్ గణాంకాలు మనకు తెలియజేస్తాయి. ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే, అయినా మీరు నన్ను వెన్నుతట్టి ఇట్లాంటి అనేక వీడియోలు మీకు తరచుగా ప్రోత్సహించినట్టు అవుతుంది మీ సబ్స్క్రిప్షన్ వల్ల.